ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య పాకిస్తాన్కు బిగ్ షాక్ తగిలింది. డిపెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఓటమి పాలై లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలిస్తే పాక్ సెమీస్ ఆశలు సజీవంగానే ఉండేవి. కానీ బంగ్లాను ఓడించి పాకిస్తాన్ ఆశలపై న్యూజిలాండ్ నీళ్లు చల్లింది. 29 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సొంత గడ్డపై ఐసీసీ ఈవెంట్కు ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్ కనీసం సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించడాన్ని పాకిస్తానీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ పలు చెత్త రికార్డులను మూట కట్టుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించడం గత 16 ఏళ్లలో ఇదే తొలిసారి. అంతకుముందు 2009 ఛాంపియన్స్ ట్రోఫీలో సౌత్ ఆఫ్రికాకు ఇదే పరిస్థితి ఎదురైంది. 2009 ఎడిషన్లో సౌత్ ఆఫ్రికాలో జరగ్గా సఫారీలు 3 మ్యాచ్ల్లో ఒక దాంట్లో గెలిచి మిగిలిన రెండింటిలోనూ ఓడారు. దీంట్లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి లీగ్ దశలో ఇంటి ముఖం పట్టారు. ఇక డిపెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగి సెమీస్ చేరకుండానే గ్రూప్ దశలోనే నిష్క్రమించిన 4వ జట్టుగా పాకిస్తాన్ మరో చెత్త రికార్డు మూట కట్టుకుంది. 2004లో భారత్, శ్రీలంక కూడా డిపెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగి సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. 2002 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, శ్రీలంక సంయుక్త విజేతలుగా ఉన్న సంగతి తెలిసిందే. 2009 ఎడిషన్లో ఆస్ట్రేలియా ఛాంపియన్గా నిలిచింది. 2013 ఎడిషన్లో డిపెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్లోనూ గెలవకుండా లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టారు.